కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయరాదని ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపకులు కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మణనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మీడియాతో మాట్లాడారు. రైతు సుబ్బారెడ్డి తన పొగాకుకు కంపెనీ వారు గాని డిపార్ట్మెంట్ వారు గాని కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా వెనుకబడుతూ ఉంది. అయితే గత పాలకులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ప్రాంతం ఆనాటి ఈనాటి వరకు కూడా వలసలే పోతున్నారు. చదువుకున్న పిల్లలు కానీ మామూలు జనాలకు కానీ ఇక్కడ ఉపాధి లేక ఇప్పుడు కూడా హైదరాబాద్, బెంగళూరు ఎక్కడ పోతున్నారు కూలి కోసం. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా అరకొరగా చేసి విడిచిపెట్టారు. ఇవి తక్షణం పూర్తి చేయాలి. ఇంకో విషయం, ఈ 3 జిల్లాలు ఉమ్మడి 3 జిల్లాలు అంటే ఉత్తరాంధ్ర ఉమ్మడి 3 జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఉన్న పరిశ్రమ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ కంపెనీలకు అమ్మకానికి సిద్ధపడుతుంది. అయితే ఒక్క విషయం, ఈ మధ్యనే 4000 కార్మికులు తొలగించారు. ఇంకా ఈ మధ్యనే 1500 మందికి పిఆర్ఎస్ పెట్టారు. ఇంకా తొలగించడానికి సిద్ధపడుతుంది. ఇటువంటి విధానం ఎక్కడైనా ఉందా? ఉన్న ఫ్యాక్టరీని తొలగిస్తే మరి ఈ పాలకులు ఈ ప్రజలకు ఏం పేరు చేస్తారు? కాబట్టి ఇటువంటి విధానం కట్టిపెట్టి ఇటువంటి ప్రైవేటీకరణ విధానం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తారు. ఇంకో విషయం, అసలు శ్రీకాకుళం వంశధార ఆ తర్వాత ఒట్టిగడ్డ జంజావతి జంజాట్లో అవుతుంది. తోటపల్లి సగం పని అయింది. వెంకటసాగర్ కూడా నిధులు కూడా ఉండి కూడా పూర్తి చేయలేదు. ఒట్టిగడ్డ ఒట్టిపోతుంది. ఇలా ఏ ప్రాజెక్టు చెప్పుకున్నా సరే చాలా అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి. మరి రైతులు ఏం చేస్తారు? ఆకాశం ఇక్కడ చూస్తున్నారు. ఎక్కడా కూడా వర్షం పడితేనే పంటలు, లేకపోతే ఎండిపోయి తట్టా పుట్ట కొట్టుకొని వలసలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఉత్తరాంధ్రకి తక్షణం నిధులు మంజూరు చేసి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి పరిశ్రమ కూడా విరివిగా పెట్టాలి.